హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. మధ్యలో పూర్ణంతో పైన సాఫ్ట్గా వీటిని కజ్జికాయల షేప్ వచ్చేటట్లు చేశానన్నమాట. జిల్లేడు కాయలు అని కూడా అంటారు. ఇంకొక రకం రౌండ్గా మామూలుగా ఉండ్రాళ్ళు తెలిసినవే కదండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా అందరికీ ఇష్టమవుతుంది. ఫస్ట్ పిండిని ప్రిపేర్ చేసుకుందాం. 1.25 కప్పు నీళ్ళని తీసుకుంటున్నాను. ఈ నీళ్ళల్లోకి కొద్దిగా సాల్ట్, మళ్ళీ 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. నీళ్లు బాగా మరిగిన తరువాత 1 కప్పు బియ్యం పిండిని వేస్తున్నాను. ఇది పొడి బియ్యం పిండి అన్నమాట. అందుకే 1/4 కప్పు నీళ్లు ఎక్స్ట్రా వేసాను. అప్పుడు సాఫ్ట్గా వస్తుందన్నమాట, లేదంటే పొడి పొడిగా గట్టిగా అయిపోతుంది పిండి. ఉండ్రాళ్ళు కూడా పగిలినట్లు అయిపోతాయి ఒక్కొక్కసారి. పిండిని ఒకసారి బాగా కలిపి ఇక మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పూర్ణం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1 స్పూను నెయ్యిని బాండీలోకి వేసుకుని 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసి కొంచెం పచ్చివాసన పోయి నెయ్యి ఫ్లేవర్ పట్టేటట్లు వేయించుకోవాలి. 1 2 స్పూన్స్ నువ్వులను కూడా వేస్తున్నాను. నువ్వులు టేస్ట్కే కాదండి, కాల్షియం ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి కొంచెం వేగిన తర్వాత 1/2 కప్పు బెల్లం వేస్తున్నాను. వాటర్ ఏమీ వేయాల్సిన పని లేదండి. పచ్చి కొబ్బరిలో ఉన్న తేమతోనే బెల్లం కరిగిపోతుంది. బెల్లం కరిగే వరకు కరిగించుకొని నేను ఎక్స్ట్రాగా పుట్నాల పప్పు, అదేనండి వేయించిన శనగపప్పు పౌడరు 1 2 స్పూన్స్ వేస్తున్నాను. ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా వేస్తున్నాను. పుట్నాల పప్పు వేయటం వలన టేస్ట్ పెరగటంతో పాటు పూర్ణం పిండి చిక్కగా గట్టిగా వస్తుంది. ఉండ్రాళ్ళలోకి పూర్ణం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని చేసుకోవటానికి వీలుగా ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఉడికించి పెట్టుకున్న బియ్యం పిండిని కూడా ఒకసారి బాగా కలిపి, అంటే మర్దన చేసినట్టు కలపాలి. బియ్యం పిండి చూడండి సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా పూర్ణం కోసం తయారు చేసుకున్న పిండిని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, అంటే ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇవి పిండి ముద్దలు ఎన్ని ఉన్నాయో పూర్ణం కూడా అన్నీ ఉండలు ఉండేటట్లు చూసుకోవాలి. బటర్ పేపర్ కానీ లేదంటే ప్లాస్టిక్ పేపర్ ఏదైనా తీసుకొని దానిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేసి నెమ్మదిగా అలా ఒత్తుకుంటూ ఉన్నట్లయితే పలుచగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఒక పూర్ణం ఉండని మధ్యలో పెట్టి అన్ని అంచులు క్లోజ్ చేసి కొంచెం అలా రోల్ చేసుకున్నట్లయితే మొత్తం కలిసిపోయి రౌండ్గా బాల్ లాగా వస్తుందన్నమాట. అలాగే ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్నీ స్టఫింగ్ చేయటం అయిపోయిన తర్వాత అన్నింటినీ ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవాలి. పూర్ణం ఉండ్రాళ్ళు స్టఫింగ్ చేయటం అయిపోయిందండి. ఇప్పుడు కజ్జికాయల షేప్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని జిల్లేడు కాయలు అని కూడా అంటారు. ఏం లేదండి, కొంచెం పల్చగా పూరీలాగా ఒత్తుకొని ఆ తర్వాత మధ్యలో కొంచెం పొడవుగా చేసి పూర్ణం పిండిని మధ్యలో పెట్టేసి క్లోజ్ చేయటమే ఎడ్జెస్. అప్పుడు కజ్జికాయ షేప్లో వస్తుంది. వీటిని జిల్లేడు కాయలు అని కూడా అంటారు. మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. సేమ్ కజ్జికాయలకి లాగానే 2 ఎడ్జెస్ని కలిపి ప్రెస్ చేస్తూ ఉంటే నీట్గా కలిసిపోతాయి అన్నమాట. ఇంకా ఉడికించుకోవటమే. ఇప్పుడు కుక్కర్లో పెద్ద గ్లాస్తో నీళ్ళను పోసుకొని కొంచెం మరిగిన తర్వాత ఇక ఆ ప్లేట్స్లో మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళని పెట్టి ఒక 7 to 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. 7 మినిట్స్ అయిందండి. ఇంకా మూత తీసి చూద్దాం. చక్కగా ఉడికాయి చూడండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసి అప్పుడు తీసినట్లయితే అంటుకోకుండా విరిగిపోకుండా చక్కగా వస్తాయి అన్నమాట.